3 కిలోమీటర్స్ అనుకున్నా కూడా 60 రూపాయలు చూపెట్టింది. మరి గంతానం ఎందుకు ఎక్కువ చూపెట్టింది అర్థమవుతలేదు. 2 కిలోమీటర్కి 60 రూపాయల రైడు. ప్లీజ్, నాకు వచ్చింది 150 రూపాయలు. పొద్దున ఒకటి ఓలాలో 200 చిల్లర ఒక రైడ్ పడ్డది. ఇందాక ఒకటి 300 చిల్లర రైడ్ పడ్డది ఒకటి. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు బాలనార్లో ఉన్నా. నేను పొద్దుడికి వెళ్ళి 3 రైడ్లు కొట్టిన. ఒకటి ఓలా రైడు, ఇందాక ఓలా రైడ్ తీసుకోవచ్చిన. ఎక్కడి నుంచి మన సాండత్నార్ నుంచి ఇటు బాలనార్ తీసుకోవచ్చిన ఒకటి ఓలా రైడు. ఇంకొక ర్యాపిడో రైడు మోతీనార్ నుంచి ఎస్ఆర్ఆర్ పట్టుకోవచ్చిన. ఇంకోటి ఎస్ఆర్ఆర్ ఒకటి డ్రాప్ చేసిన. అది లాస్ కస్టమరు ర్యాపిడో రైడ్, అది వ్యాలెట్లో కొట్టిన అమౌంట్ నా వ్యాలెట్ ఎట్లా మేనేజ్ ఉన్నది. పొద్దున ఒకటి ఓలాలో 200 చిల్లర ఒక రైడ్ పడ్డది. ఇందాక ఒకటి 300 చిల్లర రైడ్ పడ్డది ఒకటి. 29 కిలోమీటర్లు 300 రూపాయల చిల్లరే పడ్డది. కానీ అది యాక్సెప్ట్ చేద్దాం అనుకునే వాళ్ళపై వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఈ 300 రైడ్ వచ్చేది ఉంటే మస్తు మజా ఉంటుండే ఇవాళ నాకు. ఆ 300 రైడ్ నాకు వచ్చేది ఉంటే మస్తు ఉంటుండే ఇవాళ. పొద్దున కాబట్టి ఎంత దూరం పోయినా కూడా మళ్ళీ ఇక్కడికి వస్తుండే. నేను సెట్ ఉంటుండే. కానీ అన్న వచ్చిన అన్న లొకేషన్కి. ఈ రైట్ సైడ్లో పార్క్ ఉంది కదా, పార్క్ పక్కన అవును. గైస్ ఇప్పుడు ప్రజెంట్ హైటెక్ సిటీలో ఉన్నా నేను. ఇందాకనే ఓలాలో ఒక రైడ్ తీసుకోవచ్చిన. సనత్నా నుంచి ఇక్కడనే డ్రాప్ చేసిన. ఇది హైటెక్ సిటీ గెలాక్సీ అనే ఆఫీస్ ఉంది కదా ఒకటి, అక్కడ డ్రాప్ చేసిన కస్టమర్ని. 13 కిలోమీటర్లు ఏముండే, అంటే యాక్చువల్లీ 10 కిలోమీటర్ల రైడ్ అది. కాకపోతే 10 కిలోమీటర్ రైడ్ ఎట్లకెళ్ళి చూపెట్టింది నాకు. ముసాపేట్ నుంచి అట్లకెళ్ళి మళ్ళీ ఇటు హైటెక్ సిటీ మెట్రో సైడ్ వెళ్తుంది రూట్. అది అటు నుంచి ట్రాఫిక్ ఉంటుంది. మనం ఇట్లా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వెళ్దామని చెప్పానంటే ఇట్లకెళ్ళి తీసుకోవచ్చిన. ఇట్లకెళ్ళి 3 కిలోమీటర్ ఎక్కువ వచ్చింది. డబ్బులు ఇస్తారా మరి, ఇటు నుంచి 3 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుందని చెప్పానంటే ఓకే వెళ్దాం, ఇట్లనే వెళ్దాం అని చెప్పాను అన్నాడు. ఎంత అసలు రైడ్కి అయింది 113 రూపాయలు. 30 రూపాయలు ఎక్కువ పడినా కాబట్టి 3 కిలోమీటర్ ఎక్స్ట్రా కాబట్టి 30 రూపాయలు ఎక్కువేమన్నా. 150 రూపాయలు కొట్టిండు 13 కిలోమీటర్ వచ్చినందుకు. దాళ్ళకెళ్ళి ఎంత కట్ చేసుకున్నాడు. దాళ్ళకెళ్ళి 113లోకి వెళ్ళి అంటే 113 రూపాయలకి వెళ్ళి ఓలా కమిషన్ 6 రూపాయలు చిల్లర అంటే 7 రూపాయలు కట్ చేసుకున్నాడు. నాకు వచ్చింది 150 రూపాయలు. A few moments later. గాయస్ ఒకటి ఓలాలో రైడ్ పడ్డది. డ్రాప్ ఏమో మహా అంటే 2.9 కిలోమీటర్స్ 2.8 కిలోమీటర్స్ ఏమి ఉండే. 3 కిలోమీటర్స్ అనుకున్నా కూడా 60 రూపాయలు చూపెట్టింది. మరి గంతానం ఎందుకు ఎక్కువ చూపెట్టింది అర్థమవుతలేదు. సరే పోదాం, ఈ రైడ్ పోదాం, పోయిన తర్వాత ఎంత సరే చూద్దామని చెప్పానని రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఫస్ట్ టైం యాక్సెప్ట్ చేయలేదు, సెకండ్ టైం కూడా మళ్ళీ పడ్డది, అందుకే యాక్సెప్ట్ చేసిన. చూద్దాం పోయిన తర్వాత ఎంత సేపు చూడాలి. మరి కస్టమర్ ఏమన్నా ఎక్కువ వేసిందా, మరి పోయిన తర్వాత లాస్ అవుతున్నా తెలియదు. కానీ చూద్దాం, ట్రై చేద్దాం. 3 కిలోమీటర్కి 60 రూపాయలు అంటే బెటర్. పికప్ కూడా దగ్గరే ఉండే, 600 మీటర్స్ ఏమి ఉంటాయి పికప్ నాకంతే. హలో, ఫిలిం నగర్ जाना ना? I don't know Hindi, English. Where we want to go? Film Nagar? Bamtree Hotel. ఓకే. ఏం కట్ చేసుకోలే మరి. 6 రూపాయలే కట్ చేసుకున్నాడు దీళ్ళకెళ్ళి. వావ్ మామా, ఓకే, వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. ఇంకొక రైడ్ కొడితే ఒక 30 రూపాయలు ఇన్సెంటివ్ కూడా వస్తుంది నాకు. 12 గంటల లోపు అంటే ఇంకొక 3 రైడ్లు ట్రై చేయాలి. 3 రైడ్లు కొడితే ఇంకొక 60 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. ఆ 60 రూపాయలు రేపటికి వ్యాలెట్లో మైనస్ తగ్గిపోతుంది. ఓకే, పొద్దున తినేళ్ళలే ఏమి వెళ్ళలే నేను. మస్తు ఆకలి అవుతాను. మెయిన్ ఏంటంటే నేను జ్వరం వచ్చున్నా.
శాతనైతే లేదు. ఇంటికాడ ఉంటానో బోర్ కొడుతుంది. రోజు మొత్తం ఇంట్లోనే ఉండాలంటే బోర్ కొడుతుంది. రూమ్లో ఉండాలంటే బయటికి వెళ్ళి చేసుకుందామంటానో చేసుకున్నంత రోజు మొత్తం చేసుకున్నంత ఓపిక లేదు నాకు. ఇంకా ఇంకొక గంటన్నర ఉంటా బయట, డైరెక్ట్ ఇంటికే పోతాయి. ఇక చాలు, ఒక 300-400 వచ్చినా చాలు ఖర్చుల మందం నాకు. మళ్ళీ ఎవరైనా బుక్ చేయాలి అయ్యా. 2 కిలోమీటర్కి 60 రూపాయల రైడు. ప్లీజ్ తొందర వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుందా నాకు?